క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడలకు కేంద్రంగా గుడివాడను నిలుపుతామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా స్టేడియంలో క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కటారి శ్రీనివాసరావు మెమోరియల్ కృష్ణా డిస్టిక్ షటిల్ టోర్నమెంట్ మరియు గుడివాడ స్కూల్ చెస్ పోటీలను శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. అనంతరం షటిల్ ఆడుతూ క్రీడాకారులను ఎమ్మెల్యే రాము ఉత్సాహపరిచారు. ముందుగా స్వర్గీయ కటారి శ్రీనివాసరావు చిత్రపటానికి ఎమ్మెల్యే రాము అధికార ప్రముఖులు పూలమాలలతో నివాళులర్పించారు. సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మహిళల పీడే ప్రపంచ చెస్ కప్ ఫైనల్స్ కు భారత్ కు 2 క్రీడాకారులు చేరుకోవడం గొప్ప విషయమని, ఫైనల్స్ కు చేరిన వారిలో ఒక గుడివాడకు చెందిన కోనేరు హంపి కావడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. వారిని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చెస్ మరియు షటిల్ పోటీల్లో ప్రపంచ స్థాయిలో తెలుగువారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. గెలుపు ఓటములను పక్కన పెట్టి పోటీలో పాల్గొనడం ప్రధానంగా ప్రతి క్రీడాకారుడు భావించాలన్నారు. ప్రయత్నం చేస్తే ప్రతి వ్యక్తికి విజయం తప్పక లభిస్తుందని, పోటీలో పాల్గొనకపోవడమే ఓటమి కంటే బాధపడవలసిన విషయమని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా క్రీడల అభివృద్ధికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గొప్ప వ్యక్తుల పేర్లపై పోటీలు నిర్వహించడం మంచి విషయమని పేర్కొన్న ఎమ్మెల్యే రాము నేడు పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, పట్టణ ప్రముఖులు కటారి రామ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ లంక దాసరి ప్రసాద్, ఎం లక్ష్మణరావు, టీడీపీ నాయకులు యార్లగడ్డ సుధారాణి, కంచర్ల సుధాకర్, మెరుగు మోజేష్, షణ్ముఖరెడ్డి, ఇమాన్యుల్, ఏసుపాదం, సయ్యద్, జబీన్, జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు, కోచ్లు, స్టేడియం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.